నేనే. ఆయన చావు బతుకుల్లో ఉన్నారు. తెలిసిన వాడివి, నాకు సాయం చేయి. దయచేసి వెళ్ళిపో. సారీ డియర్, సారీ. నాది ఎన్నాళ్ళ కోరిక. గురుదక్షిణ. నా భర్త సాగు బతుకుల్లో ఉంటే ఆ జాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి. మీ ఇంటి పరువు ఇలా మంట కలిసిపోతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. చూడమ్మా, ఈ క్యారేజీ మా చిన్నబాబుకిచ్చి నీకిష్టమని మీ అమ్మే స్వయంగా తయారు చేసింది. ఒక్కటి కూడా వదలకుండా తినమని చెప్పి. తమ్ముడు క్యారేజ్ నేను తీసుకెళ్తాను, నువ్వు పద. ఏమ్మా, ఇన్ని వండి తమ్ముడికే పంపిస్తున్నావు, నేను తినకూడదా? అది కాదు బాబు, అది నాకు తెలుసమ్మా. నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఏనాడు పిండి వంటలు చేయను నువ్వు. ఈ వేళ ఇంత శ్రమపడి ఇన్ని వండావంటే ఇదేమిటో ఊహించగలను. చిన్నవాడు వీధిలోకి వెళ్ళి చెయ్యకూడని ఘోరాలు చేస్తున్నాడు. ఇంటి పరువు బజారుకి ఈడుస్తున్నాడు. అందుకని అలాంటి వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటేనని మనం అనుకుంటాం. తల్లి కదూ, చంపేయడానికే నిర్ణయించుకున్నాం. చూడు తల్లి, వాడు దుర్మార్గుడే కావచ్చు, కానీ వాణ్ణి కనిపించింది మనమమ్మా. చూడు, వాడు ఇవాళ ఇలా తయారయ్యాడంటే దానికి కారణం మన పెంపకం కదూ. అందుకని ముందుగా ఆ విషయం మనం తిని తర్వాత వాడికి పెడదాం. ఏమ్మా? పరువే తన ప్రాణంగా భావించిన మీ అబ్బాయి లాంటి ఉత్తముడికి భారీగా బ్రతికి నేను పరమనీచుడిగా తయారైన మీ మనవడి చేసే ఘోరాలు భరించలేక వాణ్ణి చంపి నేను చావాలనుకున్నాను. మన ఇంటి సమస్య మన చావులతో పరిష్కారం కాదు. తమ్ముడిని మార్చడానికి నేను ఉపాయం ఆలోచించాను. ఏమిట్రా అది? చెప్తాను. వాళ్ళు వస్తున్నారు, మీరు బయలుదేరండి. వెళ్తామా? పదా.
పారిపోయిన కుర్రాడెవరు? చంపేస్తాను చెప్పు. నీతో పారిపోయిన ఆ కుర్రాడెవరు? చెప్పవే. ఆ సంగతి అడగటానికి నువ్వెవరు? ఎవరన్నా? సమాధానం చెప్పకపోతే పళ్ళు రాలగొడతాను. అప్పుడు తెలుస్తుంది నేనెవరినో. చెప్పు. నీతో చేయి కలిపిన ఆ కుర్రాడెవరు? ఏమిటి, నా మీదేదో అధికారం పెద్దరికే ఉన్నట్టు అలా దబాయించి అడుగుతున్నావు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ? ఎందుకు లేదు? నేను నీ అన్నయ్యని. అన్న, అక్క, చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం. అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి. మర్యాదగా వెళ్ళు, లేకపోతే ఏయ్! బ్రదర్ బ్రదర్, నువ్వన్న మాటలే నీ చెల్లెలు అంటోంది. షీఈస్ గ్రేట్. వదిలే అమ్మ, వదిలే. చూడు బ్రదర్, ఆ వేళ ఆ పిల్లని అనుభవించే గురువు అన్నట్టు తోచావు. ఈ పిల్ల నీ చెల్లి అనే సెంటిమెంట్ ఉంటే కాసేపు అలా పక్క తప్పు. అది నీకు మంచిది, మాకు మంచిది. నా చెల్లి నేను చేయకు ప్లీజ్.